పేరు ఎస్ ప్రణోసై. నేను 7వ తరగతి చదువుతున్నాను. అయితే గడిచిన కాలం జీవితంలో తిరిగి రాదు. సమయం విలువ తెలిపే 3 సూత్రాలు మీకోసం. సమయం ప్రపంచంలో అత్యంత విలువైన, శక్తివంతమైన విషయం. గడిచిన కాలం జీవితంలో మళ్ళీ మీకు తిరిగి రాదు. కనుక జీవితంలో సమయాన్ని దుర్వినియోగం చేయవద్దు. తరువాత సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అది మీ జీవితానికి సంబంధించిన అన్ని గాయాలను నయం చేస్తుంది. అది మీకు కావాల్సిన విజయాన్ని ఇస్తుంది. కనుక జీవితంలో ఎప్పుడూ సమయాన్ని దుర్వినియోగం చేయవద్దు. సమయాన్ని గౌరవించే వ్యక్తి తాను చేసే పని రేపటికి వదిలిపెట్టరు. పనిని రేపటి కోసం వాయిదా వేయరు. నిన్నటిది నేటిది కూడా ఇప్పుడే చేయాలి అని చెప్పారు. ఎందుకంటే తరువాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సమయానికి మంచి చెడులు ఉండవు. ఎవరి జీవితంలో అయినా సరే మంచి లేదా చెడు జరగాలంటే అది మీ విజయం, వైఫల్యం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం, దుర్వినియోగం చేయడంపై ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు అయ్యో సమయం అయిపోయిందే అంటూ చింతిస్తారు. అయితే మీరు చింతిస్తున్నప్పుడు కూడా మీ సమయం అయిపోతుందని మీరు గమనించాలి. ఇలాంటి పరిస్థితుల్లో 1 గంట కూడా వృధా చేసుకోకండి. సమయం విలువ తెలిపే 3 సూత్రాలు తెలుసుకుందాం. మొదటిది, జీవితం సంతోషంగా సుపన్నంగా ఉండాలంటే జీవితంలో ఎప్పుడు సమయాన్ని దుర్వినియోగం చేయవద్దు. రెండవది, అదృష్టవంతులకి సమయం గురించి అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి సమయం గురించి అర్థం చేసుకునే సమయానికి అతని విలువైన సమయం గడిచిపోతుంది. మూడవది, మాయం అనేది కనిపించకపోవచ్చు కానీ మంచికి చాలా కనిపిస్తుంది. అతడు ఉపాధ్యాయుడు కాకపోవచ్చు కానీ మంచికి చాలా నేర్పిస్తుంది. రెండవది, ఇప్పుడు విద్య గురించి నేర్చుకుందాం. విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం. విద్య లేనివాడు ఎందుకు పనికిరాడు. ఉదాహరణ ఏపీజే అబ్దుల్ కలాం. తను కష్టపడి చదివి మన రాష్ట్రానికి ప్రెసిడెంట్ అయ్యాడు. దీనికి సంబంధించిన ఒక సామెత ఉంది. రోడ్డు మీద రాజు వెళ్తాడు, కుక్క వెళ్తాడు, రాజును చూడు కుక్కను చూడకు అని ఒక సామెత ఉంది. అలాగే చదువుకున్న వాడిని చూడు, చదువుకోని వాడిని చూడమాక. థ్యాంక్ యూ.